సకల భువన మండలాలకు అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారం పరశురాముడు. త్రేతాయుగంలో పరశురాముడు 21 సార్లు భూమండలాన్ని చుట్టి అధర్మాన్ని అంతం చేసి సాధించిన భూమిని కశ్యప ప్రజాపతికి దానమిచ్చాడు. అప్పుడు దేవతలు నాగసర్పాలు మాకు కూడా నివసించేందుకు స్థలం ప్రసాదించమని వేడుకున్నారు. దాంతో పరశురాముడు తనకు పరమశివుడే ప్రసాదించిన గండ్రగొడ్డలిని మహాసాగరంలోకి విసిరాడు. అప్పుడు అనంత సాగరాన్ని వెనక్కి పంపి ఒక అద్భుతమైన నేలని సృష్టించాడు. ఆ సాగర ఖనిజాలు ఆ నేల సారాన్ని పెంచాయి. విశ్వంలో ఎక్కడా దొరకని అరుదైన ఔషధ విలువలున్న ఆ మొక్కలు ఆ అరణ్యంలో ఉద్భవించాయి. ఆ సప్త చిరంజీవుల్లో ఒకడైన పరశురాము ఆ భూమినే తన తపోస్థలంగా ఎంచుకున్నాడు. అదే పరశురామ క్షేత్రం. ఆ క్షేత్రం చూసిన మరో అద్భుతం స్వయంభుగా వెలసిన పరమేశ్వరుడి మహిమాన్వితమైన ఆలయం. భయపడ్డావా? తాత, ఆత్మలుంటాయా? దేవుణ్ణి నమ్ముతావా? అప్పుడు దెయ్యాన్ని కూడా నమ్మాలి. మరి దేవుడు నా గుడి దగ్గరికి దెయ్యం ఎందుకు వచ్చింది? అదొక అద్భుతం. అద్భుతాన్ని ఆలోచిస్తే అర్థం కాదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. మరి అంత అద్భుతమైన గుడిని ఎందుకు మూసేశారు? ఈ ఆలయానికి కని విని ఎరుగని ఓ చరిత్ర ఉంది. పోరెత్తే సముద్రపు ఒడ్డు నుంచి 3 యోజనాల దూరంలో ఉన్న అరణ్యంలో మనకు అండగా వెలిసింది పరమశివుడి శక్తిలింగం. సాక్షాత్తు ఆ గంగమ్మే అభిషేక ప్రియుడైన శివయ్యకి నిరంతరాభిషేకం చేస్తుంది. ఒకప్పుడు భస్మార్చనలతో, శంఖారావాలతో, ప్రణవనాద శబ్దాలతో ఈ గోడలు ప్రతిధ్వనించేవి. ఎవరైనా అకస్మాత్తుగా వాళ్ళ సమయం కన్నా ముందే శివైక్యం పొందినప్పుడు వాళ్ళ ఆత్మ 10 దిన కర్మ వరకు ఈ ప్రపంచంలోనే ఉంటుంది. ఈలోగా వాళ్ళ చివరి కోరిక తీర్చుకోవచ్చు. కానీ ఆ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. అది తీరడం వాళ్ళ కర్మలో ఉండాలి. మరణించిన వారి పెద్ద కర్మ లోపల వాళ్ళ కుటుంబానికి చెందిన వారు ఎవరైనా మనస్ఫూర్తిగా ఆరాధిస్తే వాళ్లల్లో పోయిన వారి ఆత్మ ఆవాహన జరుగుతుంది. దాని ఆఖరి కోరిక తీర్చుకుంటుంది. 5 దశాబ్దాలు కిందట ఒక కొడుకు మరణించిన తన తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి ఆ నీలకంఠుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు అతని తండ్రి ఆత్మ అతన్ని ఆవహించి తనకి విషప్రయోగం చేసిన మేనమామను నరికివేసింది. అది వీక్షించిన వాళ్ల వెన్నుల్లో వణుకు పుట్టింది. ఆ ఘోరాన్ని పరిశీలించడానికి వచ్చిన అధికారులకు ఆగమ్య గోచారమైంది. హత్య చేసింది కొడుకు కాదు, అతనిలో ఉన్న తండ్రి ఆత్మని ప్రధాన అర్చకుడు వాదించాడు. పాతుకుపోయిన నమ్మకాన్ని పునాదులతో తీసివేయలేము కనుక నిజం తేలే వరకు గుడి మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తీర్థ ప్రసాదాలు లేకపోయినా ఈ తీర్థంలో శివునికి అభిషేకం ఆగలేదు, భక్తుల నమ్మకం సడలలేదు. వచ్చి ఎంతసేపు అయింది? మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు?
ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అసలు మన గురించి వాడేమనుకుంటున్నాడు? ఇంతకీ ఎవడాడు? మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు, కానీ మీరు ఇంటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారంటీ లేదు కదా. సార్ మేమేం చేసాం సార్? మేమంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా. ప్రతిసారి కంపెనీలో 2 ట్యాంకర్స్ లోడ్ అవుతున్నాయి. మీ బంకుల్లో ఆ 2 ట్యాంకర్సే అన్లోడ్ చేస్తున్నారు. మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద 3వ ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది? ఆ 3వ ట్యాంకర్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ దాని వెనకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురు మళ్ళీ చూడలేను సార్. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. మీరింటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను. భవానీ, మమ్మల్ని క్షమించయ్యా. నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాణ్ణిరా. కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం. వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను. జోలికొచ్చిన వాణ్ణి ఆయన కొడుకే చంపాలి. భవానీతో కిలుక్కునే ముందు తన వెనకున్న ఈ రుద్ర గురించి కనుక్కోవాలి. అమ్మా ఒకటి. కూర్చోండి, ఇస్తాను. ఒక గంట పార్లర్కి వెళ్దాం బాస్. మసాజ్ పార్లరా? బాస్ బాబు కొంచెం మీరు అటు కూర్చోరా. ఆవిడేంటి అంత చీప్ గా చూస్తుంది? టీ ఇస్తుందంటావా? కాఫీ తాగుదాం. అబ్బే అన్నా ఏంటనేది, వెళ్ళిపోదాం. మనం వస్తున్నామని అడుగుతుందిరా. బీ పాజిటివ్, ఎస్పెషల్లీ వెన్ యూర్ నెగటివ్. సిగ్గులేని జన్మ. ఆంటీ ఒక టీ. పాలు లేవు బాబు. పాలోడు ఇవ్వలేదా? గేదె పాలు ఇవ్వలేదా? నువ్వు పాటి ఇవ్వలేదు సచ్చినోడా. నెల తరబడి నా షాప్ మీద పడి బొక్కడానికి టీలు, కాఫీలు, బిస్కెట్లు ఇదేమన్నా అత్తారీలు అనుకున్నావా? ఎత్తవా నేను ఎప్పుడైనా అన్నానా బాబు? ఇప్పుడే అన్నావు కదే. నిజంగానే పాలు లేవు. ఓ బాబు టీ విత్ ఫుల్ మిల్క్ తాగు. ముసడికిచ్చింది. వేడి వేడి సమోసా ఇదిగోండి, తీసుకోండి. థ్యాంక్ యూ. మిస్సింగ్ బాయ్. 2 months బ్యాక్ పేపర్ బాస్ అది. నీ పేరు స్వర్ణ కవలం కాదు, ఎర్రి పుష్పం అని పెట్టుకోవాలి. కాల్ చేయ నంబర్కి. హలో. మీ బాబు మిస్ అయ్యాడా? అవునమ్మా, కానీ దొరికేశాడు. సచ్చినాడు. బాస్ బాబు దొరికేశాడంట. అత్త కట్నం రెడీ చేసుకో, పట్నం పోయేస్తా. హాయ్, ఐఎమ్ వన్ అండ్ ఓన్లీ సతీష్. నా పేరు కూడా సతీషే. కానీ ఈయనకి మీలా కొడుకు లేడు కదా. లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అరే మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి. ఓ థ్యాంక్ యూ. బట్ మా వాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు. మరి చెప్పలేదే? ఎందుకు? మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా. బేసిక్ ఎథిక్స్ అది. ఏంటే? ఏంటా? రోజు పొద్దునే 5 గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి. నన్ను అడిగి తిరిగారా? ఓహో, మాలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు. అందరిని తీసుకుని రమ్మంటారా? ఓ ఇప్పుడు నన్నేం చేయమంటారు? మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా మీకు? టైం దేముందిరా, ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు. బట్ డబ్బు వస్తుంది కదా. వస్తుంది కదా. వద్దా? గడప దాటి ఇవ్వండి సార్. మనీ మేక్స్ మనీ. ఈ 50,000తో సర్దుకో బాబు. తీసుకున్నారు ఆల్రెడీ.
ఆయ్. రేపే బాబు దొరికాడని పేపర్లో వేయిస్తా. మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది. అసలు ఇలాంటి ఐడియాలు మీకు ఎలా వస్తాయి బాస్? గూలో బాస్ గూట్లో కాలితే ఇలాంటి ఐడియాస్ వస్తాయి. మంగళూరు నుంచి అనంతపూర్ వస్తున్న ఎస్ఎల్ఎన్ బస్ అనంతపూర్ ఘాట్ రోడ్ లో ఘోర ప్రమాదానికి గురైంది. డ్రైవర్, క్లీనర్ తో సహా బస్సులో ఉన్న ప్రయాణికులందరూ అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు. ఇక్కడ కాదు అక్కడ చెప్పు. ఎక్కడ? వెతుకు. ఏం వెతకాలన్నా? ఆశయం వెతకరా. అనాథం ఎందుకు బాస్? అడుక్కు తింటా వెతక. నంబర్ 14, 15 రెండు అనాథ శవాలే. 14 ఆగు. దీని తాలూకోడు ఏటీకి వెళ్ళాడు, దమ్ముకి వెళ్ళాడు. బాడీనైనా వదిలేస్తారేమో కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ని మాత్రం వదలరు ఏదో వాళ్ళు. గివ్ సమ్ టైమ్. ఓకేనా? మీవుడా కాదు. వెళ్ళు. ఆడిని మొగుడు ఏడు. ఆగు. ఏమండి కాదు మేకప్ చూసుకో. వెళ్ళు. అబ్బా వీడికి మీరు అప్పిచ్చారా? అంతగానో మేడుస్తున్నారేంట్రా? నువ్వు కంటిన్యూ చేయి. మా అన్నయ్య చచ్చిపోయాడు, దిగ్భ్రాంతిలో ఉన్నా. నేను బ్రాంజిల్నే ఉన్నా. ఈ కంపు భరించలేక కోటరేసా. నా మీద నీకు డౌట్ ఉందా? నీ మీద నాకు డౌట్ ఉంది. అంటే ఆ టీ షర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది. ఇది ఫోడ్రా నీ అయ్యే. ఇది ఫోటే వాట్ ఎవర్. ఇతను మీ అన్నే అయితే నడుము మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా? మా అన్నయ్య అనుష్కరారా చీర కట్టుకునే అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడా కడతాడు. అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నే అని ఎక్కడ మచ్చలున్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని? మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చుకుంటాడు. తన అన్నయ్య తాగుపోతుగా. అరే జాక్సన్ బ్రాంతికి డబ్బులు ఇచ్చి పంపు. అయ్యో మా వదిన పడిపోయింది సార్, తొందరగా రాయండి సార్. ఇప్పుడు రాసిస్తా. లేస్తుంది 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 చూడు. లేచింది. ఇక పోండి. తీసుకుండి మా 10 లక్షల చెక్. ఈ పాడు డబ్బుతో మా అన్నయ్య ప్రాణాలు కొనలేరు సార్. అయితే వద్దా బాబు? నాకొద్దు, బట్ మా వదిన కావాలి. పుట్టు మిషన్ కొని మా అందరిని పోషిస్తుంది. మా వదినే సార్. ప్రామిస్. ఉంటాం సార్. రే ఎడబే. వాడిన వాడు తీసుకెళ్తారా? చాచి. 10 లక్షలు. వావ్. పోయన్నా, ఈ అబ్బా. బస్ కబాబ్. సోదరా, ఏదో రుణానుబంధం ఉందే మనకి. లేకపోతే మా చిల్లర బ్యాచ్కి 10 లక్షలు ఇప్పించడం ఏందే? నీ కోసం ఏదైనా చేస్తానే కిరికిరి. కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. నీ కోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే. చేసేటట్టయితే చేస్తుంటే, నిజంగా చేస్తుంటే, అమ్మ తోడు చేస్తుంటే. జాక్సన్ రే, ఇక్కడ పులులు ఉంటాయరా? Save the tigers. ఎవడు బే? ఏ బస్ షట్ అప్.